నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. మొన్న హైదరాబాద్లో చూసుకుంటే ఈ ఆచారంలో ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, తన ప్రేమ వివాహానికి తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదని తల్లిదండ్రులనే చంపేసిన వైనం చూసాం. అయితే ఇప్పుడు ఒక యువకుడు కర్ణాటకలో తల్లిదండ్రులతో పాటు తన చెల్లిని కూడా హతమార్చి ఇంట్లోనే పాతిపెట్టిన వైనం. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు పిల్లలే కన్న తల్లిదండ్రులను చంపుతున్నారు, అసలు ఏం జరుగుతుంది అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్కారం మేడం. మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ క్రైమ్స్ పిల్లలే తల్లిదండ్రుల పాలిట ఏమపాశంగా అయిపోతున్నారు. పున్నామ నరకం నుంచి వెళ్ళి కాపాడడానికి కొడుకుని కంటారని చెప్పేసి అందరూ అంటుంటారు. కానీ పున్నామ నరకం నుంచి కాపాడడం ఏమో తెలియదు, కానీ చంపేవాడు మాత్రం కొడుకులు కూతుళ్ళు అయిపోతున్నారు. అసలు ఏంటి మనం దీన్ని ఎలా చూడాలంటే, ఇక్కడ పిల్లల ఆశలు ఏవైతే ఉంటున్నాయో వాటిని అడ్డు చెప్పారు అనగానే తల్లిదండ్రులకి వాళ్ళు పెద్ద శత్రువులా కనిపిస్తున్నారు. ఒకటికి 2 సార్లు మాట్లాడదాం, అడుగుదాం, మనం ఏమనుకుంటున్నామో వాళ్ళకి చెప్దాం, వాళ్ళు చెప్పేది కూడా విందాం. విని ఇది ఒక్కసారితో అయ్యేది కాదు అనే ఒక జ్ఞానం పిల్లలకు లేకుండా పోతుంది. అది ఎందుకు అవుతుంది, అది కూడా ఆలోచించాలి. అది ఎందుకు అవుతుందంటే, ఒకప్పుడు పిల్లలు ఎక్కువ ఉండి తల్లిదండ్రులు పిల్లలు ఏది అడిగినా సరే కనీసం ఒక 4-5 సార్లు అడిగితే తప్పితే చేసేవాళ్ళు కాదు. మాకు చిన్న బలపం కావాలన్నా కానీ ఆఫీసులో ఇండెంట్ పెట్టినట్టు ఇండెంట్ పెట్టాల్సి వచ్చేది. నాకు బలపం కావాలి, నాకు పెన్ను కావాలి, నాకు పలక కావాలి, పుస్తకాలు కావాలి, పండగ వస్తుందంటే బట్టలు కావాలి, దీపావళి వస్తుందంటే దీపావళి సామాన్లు కావాలి, ఇలా అడగాల్సి వచ్చేది. ఎందుకు అంటే అప్పటి కుటుంబాల ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగా ఉండేది. దాదాపు అన్ని కుటుంబాల పరిస్థితి అలాగే ఉండేది. ఇంట్లో ఊర్లో ఎవరన్నా ఒక 4-5 సంపన్న కుటుంబాలు లేకపోతే వ్యాపార కుటుంబాల్లో ఉంటే అది వేరు విషయం, కానీ మామూలుగా అందరి పరిస్థితి అలాగే ఉండేది. పైగా డబ్బులున్నా కానీ ఆ రోజుల్లో 1-2 సార్లు అడిగిన తరువాత మాత్రమే కొనిపెట్టేవాళ్ళు. అప్పుడు ఒక పొదుపు అనేది ఒకటి ఉండేది, రేపటి కోసం దాచుకోవాలి అనే ఒక తత్వం ఉండేది. ఇలా ఖర్చు పెట్టేసుకుంటే ఎట్లా, అసలు ఇంకో మాట కూడా అంటుండేవాళ్ళు, నీళ్ళు ఎక్కువ వాడద్దు, నీళ్ళు ఎక్కువ వాడితే గనక ఖర్చులు ఎక్కువ, డబ్బులు ఎక్కువ ఖర్చు అయిపోతాయి అని చెప్పేవాళ్ళు. ఏంటి దాని వెనక రీజన్ ఏంటి అంటే, మనకి ఒక నీళ్ళ దగ్గరే మనం దానికి చేస్తే జాగ్రత్తగా ఉంటే అది అన్ని చోట్ల ఉంటుంది అనే ఉద్దేశంతో చెప్పేవాళ్ళు. ఇవాళ అసలు నీళ్లు వృధా చేయొద్దు అని చెప్పి చెప్పక్కర్లే, పొదుపు చేయండి అని కూడా చెప్పక్కర్లే. ఎందుకంటే పంపులు మనమే తిప్పేస్తున్నాం, ఎక్కడి నుంచి ఉంటే అక్కడ పంపు ఉంటుంది, తిప్పుతున్నాం వాడుతున్నాం, తిప్పుతున్నాం వాడుతున్నాం. మనుషులకి 1-4 సార్లు అడగాల్సిన అగత్యం లేకోకుండా తల్లిదండ్రులు వాళ్ళ కోరికలు తీరుస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు 2 పిల్లలు ఉంటున్నారు. ఒకప్పుడు ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పుడు ఆర్థిక పరిస్థితులు అనుగుడే కాదు, అలాగే తల్లిదండ్రులు కూడా చాలా పొదుపుగా ఉండి పిల్లల విషయంలో కూడా చాలా పొదుపుగా ఉండేవాళ్ళు. ఒకవేళ అంత ఎక్కువ ఉన్నా పొదుపు చేసేవాళ్ళు తప్పితే ఉన్నాయి కదా అని చెప్పి విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవాళ్ళు కాదు. ఆ తర్వాత మనుషులు వ్యవసాయాల నుంచి పక్కకి వెళ్ళి వ్యాపారాలు చేసుకోవటం, ఉద్యోగాలు చేసుకోవటం అనేది వచ్చిన తర్వాత ఈ ఉద్యోగాల్లో ఏముంటుంది, 1వ తారీఖు ఖచ్చితంగా జీతం వస్తుంది, ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఖచ్చితంగా వస్తాయి అనే ఒక నమ్మకం ఉంటుంది కాబట్టి అప్పు చేయడానికి కూడా సిద్ధపడేవాళ్ళు. అలాగే అప్పు ఇచ్చేవాళ్ళు కూడా వీళ్ళకి ఉద్యోగం ఉంది కదా. ఇది ఏమయ్యేంది అంటే కాలక్రమేణా పిల్లలకి నో చెప్పని పరిస్థితి వచ్చింది. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఎస్ 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 అని చెప్పుకుంటా వచ్చి 22 ఏళ్ళు, 23 ఏళ్ళు, 24 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ఏదైనా వ్యాపారం చేసుకుంటామంటే డబ్బులు ఇవ్వకపోతేనో, లేకపోతే వీళ్ళకి ఇష్టం లేని అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, ఇష్టం లేని అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను అంటే తప్పితే ఈ తల్లిదండ్రులు ఆంక్షలు పెట్టడం ఆపేశారు. చాలా రోజులైంది ఆంక్షలు పెట్టడం. ఈ పిల్లలకి ఏమైపోయిందంటే మిగతా అన్నీ ఓకే అన్నారు కదా, ఇది మట్టుకు ఎందుకు ఓకే అనరు మీరు? అసలు ఏ రోజన్నా నువ్వు నన్ను ప్రశ్నించావా, ఇది ఎందుకు అని అన్నావా? అనలేదు కదా, ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు?
అని ఒక రకమైన అసలు రెండో వాళ్ళు నో చెప్తే తట్టుకునే పరిస్థితుల్లో పిల్లలు లేరు ఇవాళ. ఈ పిల్లలే పెద్ద అయిన తర్వాత ఇలా ఏదన్నా ఒక ప్రపోజల్ తీసుకొస్తే నేను పలానా అబ్బాయిని పెళ్లి చేసుకుంటా, పలానా అమ్మాయిని పెళ్లి చేసుకుంటా, లేదు వ్యాపారం చేసుకుంటా, నాకు డబ్బులు ఇవ్వండి, నా ఆస్తి నాకు పంచి ఇచ్చేసేయండి, ఇట్లా మాట్లాడటం ఎక్కువైపోయింది ఈ మధ్యకాలంలో. ప్రతి ఇంట్లోనూ ఇవాళ 2 పిల్లలు ఉంటే ఒకళ్ళు ఖచ్చితంగా ప్రాబ్లమేటిక్ చైల్డ్ ఉంటున్నారు. మనం చైల్డ్ అంటున్నాం కానీ వాళ్ళు పెద్ద అయ్యాక కూడా పిల్లల్లానే నాకు ఇప్పుడు ఇది కావాలంటే ఇది కావాలంతే. నాకు ఈ కంపెనీ ఈ బ్రాండ్ జీన్స్ కాదు ఇంకో బ్రాండ్ జీన్స్ కావాలి అంటే ఆ జీన్స్ కొనివ్వాల్సిందే. ఆ కొనివ్వకపోతే కుదరదు. వీళ్ళు ఏమనుకుంటారు, సరే ఇప్పుడు మనం అనుకున్నది మన బడ్జెట్ 500, వాడు అడిగేది 700, సరే పోనీ మన అబ్బాయే కదా, ఇట్లా అలవాటు చేసేసారు. పిల్లలు ఏది అడిగితే అది కొండ మీద కోతిని తీసుకొచ్చి ఇచ్చే అయ్యేసరికి ఇక పెద్ద అయిన తర్వాత వీళ్ళు ఇలానే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు తల్లిదండ్రుల మీద. పెట్టుకున్న తర్వాత పెద్ద అయిన తర్వాత వీళ్ళు ఏ పెళ్లి దగ్గరో అప్పుడు వీళ్ళకి హఠాత్తుగా ఒక కులం గుర్తొచ్చేస్తే మన కులం అబ్బాయే మన కులం అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి, అది కూడా ఆస్తి ఉన్న అబ్బాయి అయ్యి ఉండాలి, ఉద్యోగం ఉన్న అబ్బాయి అయ్యి ఉండాలి, అలాగే కట్నం తెచ్చే అమ్మాయి అయ్యి ఉండాలి, చూడ్డానికి మంచిగా ఉండాలి, మళ్ళీ మన కులం అవ్వాలి. వీళ్ళేమో పిల్లలు బయట ప్రపంచంలో స్వేచ్ఛా ప్రపంచంలో తిరిగి చూసి ఫ్రెండ్స్ని చూసి ఒకళ్ళకొకళ్ళు కల్చర్స్ ఇటు అటు ఎక్స్చేంజ్ అయ్యి ఏదన్నా కానీ ఆకతాయి పిల్లలు అల్లరిచిల్లర పిల్లలే అనటానికి లేదు, మంచి బుద్ధిమంతులైన పిల్లల అనుకోబడే పిల్లలు కూడా వాళ్ళ పెళ్లి విషయం వచ్చేసరికి తల్లిదండ్రులు నో అనేసరికి తట్టుకోలేకపోతున్నారు. ఏమైనా సరే కావాల్సిందే అంటున్నారు. ఇప్పుడు తల్లిదండ్రులు ఈ విషయాన్ని కూడా ఓకే చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ స్థాయి చూస్తున్నారు, అవతల వాళ్ళ స్థాయి బాగుందా లేదా చూసి ఒప్పుకుంటున్నారు. కానీ ఇంకా కొంతమంది మూర్ఖంగా మన కులమే అవ్వాలి అని చూస్తున్నారు. ఈ మన కులమే అవ్వాలి అని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి పిల్లలు తిరుగులేని దెబ్బ కొట్టేస్తున్నారు. ఇప్పుడు వికారాబాదుల విషయం అదే. అమ్మాయి చంపేసింది. అసలు వాళ్ళని చంపకుండా కూడా నువ్వు అతన్ని పెళ్లి చేసుకోవచ్చు, నీకు అతని మీద కాన్ఫిడెన్స్ ఉంటే. ఖచ్చితంగా నువ్వు మేజర్వి. ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కానీ అతను పెళ్లి చేసుకుని నాకు రక్షణ కావాలి అంటే పోలీసుల బాధ్యత అది. నువ్వు అసలు ఆ దిశగా ఎందుకు ఆలోచించలేకపోయావు అంటే ఇదే, ఆలోచించే ఉద్దేశం లేదు మాకు. మేము ఇప్పుడు అనుకున్నామంటే ఇప్పుడు అయిపోవాలంతే. రిమోట్ టీవీలో ఛానల్స్ మార్చినంత ఈజీగా లైఫ్లో ఘటనలు వస్తూ ఉంటాయి, ఒకదాని తర్వాత ఒకటి మారిపోతూ ఉంటాయి. అందుకే ఆ అమ్మాయి వాళ్ళని చంపేసి ఇప్పుడు జైల్లో కూర్చుంది వెళ్ళి. ఇప్పుడు తీరిగ్గా ఆలోచించుకుంటే ఏమొస్తుంది? ఇది ముందు ఆలోచించాలా, ముందు ఆలోచిస్తే బాగుండేది. దీనికి తోడు ఇప్పుడు వస్తున్న వెబ్ సిరీస్ కావచ్చు, సినిమాలు కావచ్చు, నిజంగా సినిమాల ప్రభావాలు పడుతున్నాయి అంటే అయ్యో ఎందుకు పడవు పడతాయి. ఇందులో మంచిని కాకుండా చెడుని ఎక్కువ గ్రహిస్తున్నారు అంటారా? అసలు ఏంటి అంటారు ఇది? ఇప్పుడు మనం వీడియోలు చేస్తున్నాం కదా, ఒక మంచి వీడియో చేస్తాం, మనిషి జీవితానికి అవసరమైన వీడియో అని ఏ వివేకానందుడు చెప్పాడనో, అబ్దుల్ కలాం చెప్పారనో, ఇంకోరో చెప్పారని చెప్పి మనం ఒక మంచి వీడియో చేసి పెడతాం. చూస్తున్నారా? అది అసలు 100 వ్యూస్ ఉండడం చాలా కష్టంగా ఉంది. అదే ఇప్పుడు అరవ శ్రీధరు వీణ వ్యవహారం అనుకోండి, సర్ర వెళ్ళిపోతుంది. అందుకని ఏంటంటే ఇవాళ మనుషులకి ఏది మాకెవ్వరు ఏమి నేర్పించొద్దు, ఇది పెద్దవాళ్ళలోనూ వచ్చేసింది, చిన్నవాళ్ళలోనూ వచ్చేసింది. మా కంటికి నచ్చింది చూస్తాము, మాకు నచ్చిందే చూస్తాము, మేము చేయలేని ఎవరో చేస్తున్నారు, అది మేము చూస్తాం, సంతోషిస్తాం అనే పద్ధతిలో ఉన్నారు. అందుకని ఇలాంటి పరిస్థితిలో నువ్వు ఇలా కాదమ్మా ఇలా అంటే వినేలాగా లేరు. అది తల్లిదండ్రులు చెప్పనివ్వండి, స్నేహితులు చెప్పనివ్వండి, లేదు టీచర్స్ చెప్పనివ్వండి, లెక్చరర్స్ ఎవరన్నా చెప్పనివ్వండి. ఇవాళ మాకు ఏదైనా మేము అనుకున్నామంటే అయిపోవాలంతే. కొండ మీద కోతి దిగి రావాల్సిందే ఈ పరిస్థితి. ఇప్పుడు ఈ కర్ణాటక సంగతి, అతను ఆల్రెడీ వ్యాపారంలో ఉన్నాడు.
ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ వ్యాపారాల్లో ఉన్న వాళ్ళు కూడా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. రీజన్ ఏంటి అంటే తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలి అని చెప్పి ఈ బెట్టింగ్ యాప్స్లోకి వెళ్ళి డబ్బులు పెడుతున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్లోకి వెళ్ళినప్పుడు వీళ్ళ దగ్గర డబ్బులన్నీ అయిపోయి వీళ్ళు బెట్టింగ్ ఆపారు అంటే కనుక వేరే వాడెవడో వచ్చేసేసి టకీమని లోన్ ఇస్తాను అని చెప్పి వచ్చేస్తాడు. ఆడ దగ్గర లోన్ తీసుకుంటారు. వీళ్ళు ఏమనుకుంటారు, ఇందులో డబ్బులు వస్తాయి కదా, ఈ లోన్ తీర్చేయచ్చు అనుకుంటారు. ఈలోపే వాళ్ళు వ్యాపారంలో పెట్టాల్సిన డబ్బులు తీసుకెళ్ళి ఈ బెట్టింగ్లో పెట్టేసి ఉంటారు. ఇటు వ్యాపారము అయోమయంగా అయిపోయింది, ఇటు ఇక్కడ అప్పులు మిగిలిపోయినాయి. ఇట్లా ఏ రకంగా చూసినా వీళ్ళు అష్ట దిగ్బంధనంలోకి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయినప్పుడు వీళ్ళకున్న ఇంకొక ఆశ ఏంటి, తల్లిదండ్రులు డబ్బులు అడుగుతారు. అదేంటి మొన్నే కదా బిజినెస్ పెట్టించాము, నిన్నే కదా అది చేసాము, బిజినెస్ చూస్తే బాగానే ఉంది కదా, ఇంతలోకి ఏమైంది అని వీళ్ళు మొదలెడతారు. మొదలెడితే వాళ్ళ ప్లేస్లో మనమన్నా అంతే అడుగుతాం. ఇంకా వీళ్ళని అడిగి ప్రయోజనం లేదు అని చెప్పి స్నేహితుల దగ్గర డబ్బులు అడుగుతాను. ఆ స్నేహితుల దగ్గర కూడా అన్నీ అయిపోతాయి. అయిపోయిన తర్వాత తల్లిదండ్రులు ఇచ్చేలాగా లేరు. అప్పుడు వీడికి వచ్చే దుర్మార్గమైన ఆలోచన ఏంటంటే, ఇప్పుడు నాకు తల్లి తండ్రి చెల్లి అడ్డుగా ఉన్నారు, వీళ్ళు లేరు అనుకో, ఈ డబ్బులన్నీ నాయేగా. కానీ ఇది ఇట్లా హత్య చేస్తే జైలుకి వెళ్తారని మర్చిపోతున్నారు. అదే కదా ఇప్పుడు అక్కడే వచ్చింది ప్రాబ్లం. ఒక 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 లిమిట్ని దాటి ఆలోచించలేని మనస్తత్వం వచ్చేసింది. వాళ్ళ మెంటల్లీ రిటార్టెడ్ అని ఒకప్పుడు అనేవాళ్ళు, ఈ మాట బుద్ధిమాంద్యం అనేవాళ్ళు. అంటే ఎదుగుదల ఉండదు, మెదడు ఎదగదు, అలాంటి వాళ్ళని అనేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళకి అసలు చదువు కూడా వచ్చేది కాదు. ఇప్పుడు వీళ్ళకి ఈ బుద్ధిమాంద్యత ఉన్న వాళ్ళకి చదువు వస్తుంది, వ్యాపారాలు మొదలెడతారు, వ్యాపారాలు చేస్తారు. కానీ ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఇప్పుడు రైస్ పుల్లింగ్ అని వింటున్నాం మనం. ఈ రైస్ పుల్లింగ్లో పెడతారు డబ్బులు, అవి వెనక్కి రావు. వీళ్ళందరూ ఏంటంటే, అసలు మనం ఇంత కష్టపడి బిజినెస్లు చేసి ఇలా డబ్బులు సంపాదించాల్సిన అవసరం ఏంటి మనకి, ఇట్లా చిటికేస్తే డబ్బులు వచ్చేస్తే తొందరగా కోటీశ్వరులం అయిపోవచ్చు, కాలు మీద కాలు వేసుకుని దర్జాగా సినిమాలు చూసుకోవచ్చు, లైఫ్ అన్ని మొత్తం. ఊర్లో వాళ్ళెవరో కారు కొంటాం ఏంటి, నేను కొంటా, వాళ్ళెవరో ఫారెన్ ట్రిప్లు వెళ్ళటం ఏంటి, నేను వెళ్తా, వాళ్ళెవరో బ్రాండెడ్ బట్టలు వేసుకోవడం ఏంటి, నేను వేసుకుంటా. ఇలా ఒక లైఫ్ స్టైల్కి అలవాటు పడిన తర్వాత ఆ లైఫ్ స్టైల్ని చేరుకోలేనప్పుడు ఇలాంటి విపరీతమైన, అంటే వీళ్ళకి ఇంకా ఏ ఆప్షన్స్ ఉండవు, అన్ని ఆప్షన్స్ అయిపోయినాయి. అప్పులు తీసుకున్నారు, ఆన్లైన్లో అప్పులు తీసుకున్నారు, బిజినెస్లోంచి అప్పులు తీసేశారు, ఆ బిజినెస్ కూడా సరిగ్గా నడవట్లేదు, తల్లిదండ్రులకు అబద్ధాలు చెప్పి డబ్బులు తీసుకున్నారు, అవి అయిపోయినాయి, స్నేహితుల దగ్గర చుట్టాల దగ్గర తీసుకున్నారు, అన్నీ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఇక ఆఖరిది ఏంటి అంటే, ఇక ఈ సంతకాలు పెట్టమంటే పెట్టరు, ఆస్తులకి వీళ్ళు ఉండటం వల్లే కదా అని ఆలోచిస్తారు తప్పితే, అతడు సినిమాలో డైలాగ్ లాగా అతను చస్తే నువ్వు సీఎం అవుతావు కానీ చంపితే సీఎం అవుతావు. ఒకవేళ నిజంగా ముగ్గురు చనిపోయారండి ఏదో ఒక రీజన్ తోటి, ఎక్కడికో వెళ్ళినప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయ్యో ఏదో అయ్యి చనిపోయారు ముగ్గురు, అప్పుడు నీకు ఆస్తి వస్తుంది. కానీ నువ్వు చంపితే ఎట్లా వస్తుంది నీకు ఆస్తి? ఇప్పుడు ఆ అమ్మాయి అయినా అంతే కదా, వాళ్ళ అమ్మ నాన్న చచ్చిపోతే నువ్వు పెళ్లి చేసుకోవచ్చు, అందుకని చంపితే ఎట్లా పెళ్లి చేసుకుంటావు? పైగా మీ తెలివి ఎట్టా ఏడ్చిందంటే, అదేమో సిరంజిలు అంటే నేను దొరకకుండా హత్యలు చేయమని కాదండి నా ఉద్దేశం. అంటే వీళ్ళు ఇంత దూరం ఆలోచించిన మనుషుల వల్లనే ఇలా జరుగుతుందని చెప్పటం కోసం 5 నిమిషాల్లో దొరికిపోయావు నువ్వు. వీడైనా అంతే, వీడే చంపి వీడే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. అంటే ఇంట్లో పాతి పెట్టడం అనేది ఒక మన కన్న తండ్రుల్ని మన తోబుట్టిని అంత చంపేసి ఇంట్లోనే పాతి పెట్టడం అనేది అసలు అదే ఆ ఇంట్లోనే తిరుగుతూ ఉన్న పెరిగిన ఇల్లు అది. అయినా ఇప్పుడు మీరు సెంటిమెంటల్గా ఆలోచిస్తున్నారు, వాళ్ళు సెంటిమెంట్స్ని దాటేసి చాలా రోజులు అయిపోయింది. వాళ్ళు ఇప్పుడు ఏమైనా గీలోచిస్తే చట్టం గురించి ఆలోచించి ఉండాల్సిందని నేను అనుకుంటున్నా. అసలు సెంటిమెంట్కి ఎప్పుడో కాలం చెల్లిపోయింది.
వీడు కనీసం ఆలోచించాల్సింది ఏంటంటే నేను ఇలా చేస్తే నేను జైలుకి పోతాను కానీ నేను అనుకున్నది సాధించలేను అనే ఒక తెలివి వీడికి పనిచేయలేదనేది ఆలోచిస్తున్నా. ఆ తెలివి పనిచేసి ఉంటే వీడు ఖచ్చితంగా హత్యలు చేసేవాడు కాదు. ఇట్లాంటి వాళ్ళకి ఏం శిక్ష ఇస్తే కరెక్ట్ ఉంటుంటారు మరి? అసలు ఇంకేముంది, అసలు ఇప్పుడు ఇతని మీద శిక్షలు ఎట్లుంటాయంటే చంపినందుకు శిక్ష, సాక్ష్యాధారాలను మాయం చేసినందుకు, అలాగే పోలీసుల్ని ఏమార్చి తప్పుదో పట్టించేందుకు ఈయనే వెళ్ళి వాళ్ళు కనిపించట్లేదని కంప్లైంట్ పెట్టడం ఒకవైపు, ఈ 3 నేరాలు కాంపౌండ్ అయినాయి. ఇప్పుడు ఇతను నాకు తెలిసి జీవితంలో ఇతను జైలు నుంచి బయటికి రావటము అంటే ఇప్పుడు ఏమవుద్దంటే జైలుకి వెళ్తాడు. జైలుకి వెళ్ళిన తర్వాత అప్పుడు స్టార్ట్ అవుతుంది సార్కి రియలైజేషన్ రీథింకింగ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనోవేద పట్టుకుంటుంది. నా లైఫ్ ఏంటి ఇట్లా చేసుకున్నాను, నా తండ్రి నన్ను ఎలా చూసుకున్నాడు, ఎంత దరిద్రుడైన తాగుబోతైన తండ్రి, ఎంత పనికిమాలిన తండ్రి అయినా పిల్లల్ని ఏదో సందర్భంలో బాగా చూసుకుంటాడు. అవి గుర్తొస్తాయి. తల్లి మరీ ముఖ్యంగా, అరే ఎంత కష్టపడి నన్ను కనింది, పెంచింది, చూసుకుంది, చెల్లి కంటే నన్ను బాగా చూసింది, మగపిల్లాడిని నేను అభ్రంగా, అన్నీ గుర్తొస్తాయి వీడికి. ఆ తర్వాత చెల్లి ప్రేమ అన్నీ గుర్తొచ్చి అప్పుడు ఇది అసలైన శిక్ష. ఇప్పుడు ఐపీసీలు ఇవన్నీ శిక్షలు కాదండి, వీళ్ళకి అప్పుడు మొదలవుతుంది శిక్ష. అయితే అప్పుడు రియలైజేషన్ వచ్చి మంచి మనుషులుగా మారిన వాళ్ళు ఉన్నారు. కానీ అలాంటప్పుడు ఇంతకంటే ఇంకేం జరిగింది నా జీవితంలో అనుకుని ఇంకా కరుడు గట్టి ఆ జైల్లోనే ఇంకొంతమంది కరుడు గట్టి నేరస్తులతో చేయి కలిపి ఎప్పుడు బయటికి వెళ్దామా, బయటికి వెళ్ళి ఇంకేం చేద్దామా అనుకునే వాళ్ళు తయారైతో కూడా ఆశ్చర్యపోకర్లా. ఏది ఏమైనా పిల్లలకి ఇక నుంచి అయినా తల్లిదండ్రులు నో చెప్పటం నేర్పండి. వాళ్ళకి అలవాటు చేయండి, అలవాటు చేయండి. అసలు కష్టపడి ఒక వస్తువు కొనాలంటే ఎట్లా ఉంటుంది, కష్టపడి అది సంపాదించుకుంటే ఎట్లా ఉంటుంది అని ఈ కాలం పిల్లలకి తెలియదు. తెలీదు. నో చెప్పండి. అడిగారు ఇంతే చాలు. వీళ్ళకి అత్తమామ అడ్డు, ఇంటికి చుట్టాలు వస్తే అడ్డు, ఎవరు రావడానికి వీల్లేదు. అసలు వీళ్ళకే పిల్లలు ఉన్నట్లు. చిన్నప్పుడు మాకు తాతయ్య ఒక ఆయన సామెత చెప్పాడు, అపరాని అబ్బాయి పుడితే ఆముదం పెట్టి ముడ్డు గడిగారని. అట్లా చేస్తున్నారు, చేసి పిల్లలను అలా తయారు చేస్తున్నారు అసలు. అందుకని ఏంటంటే వీళ్ళు ఇలా తయారవటం వెనకమాల ఇవాళ మన సినిమాలు, ఈ క్రైమ్ స్టోరీసు ఇవన్నీ ఎంత పాత్ర పోషిస్తున్నాయో తల్లిదండ్రుల పెంపకంలో కూడా ఎంతో కొంత ఒక మార్పు రావాలి. ఈ సోషల్ మీడియాకి దూరంగా ఉంచిన పిల్లలకి కొంచెం ఎంతో కొంత ఒక వాస్తవ లోకంలో ఉంటారు వీళ్ళు, ఊహాలోకాల్లోగా. రైట్ మేడం, రైట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.